సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా, ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావేంటి? ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా కిసగీతలు పెడుతున్నావు. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. ఇద్దరు ఒకే కాలేజ్, పైగా 3 years గా లవ్. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలరా? ఎప్పుడు అబ్బాయిలే చెప్పాలా, అమ్మాయిలు చెప్పకూడదా? వాడికి ఈగో. రేపు పెళ్ళయ్యాక నేనా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది, నువ్వే వచ్చి చెప్పావు అనడానికి. అందుకే వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అంతవరకు నేను చెప్పను. ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను అనుకో, అది అడ్వాంటేజ్ గా తీసుకొని జీవితాంతం తన కొంగు కట్టుకోవాలని ప్లాన్. అందుకని చెప్పకుండా ఉంటావా? ఎందుకు చెప్పను? కాకపోతే కొంచెం భయం రా. నువ్వు చెప్పవు, అతను చెప్పడు. ఇలాగైతే కష్టం. అతను వచ్చి నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా. దానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఏం లేదు, సింపుల్. నువ్వు తన ముందు వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉన్నావనుకో, తన కోపం వస్తుంది. వెంటనే వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఐడియా బాగుంది, కానీ ఎవరితో క్లోజ్ గా ఉండాలి? అదే ఉన్నాడుగా నీ హీరో. నా హీరోనా? అదేనే, జిప్పు. రాఘవా. వాళ్ళు నీ గురించి ఏదో మాట్లాడుకుంటారు. కొట్టానంటే. కానీ రాఘవ్తో ఎలా మాట్లాడాలి? అతనికో మైనస్ పాయింట్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఎలా? చిరు అంటే చాలు, ఏ పనైనా చేసేస్తాడు. ఏయ్ చిరు. స్టైల్ స్టైల్. రాఘవా, నువ్వు చిరంజీవి లాగా డాన్స్ చేస్తావుట. మీకు కూడా తెలిసిపోయిందా? అవును. అబ్బో, నేనెంత ఫేమస్ అయిపోతున్నాను. పర్లేదు, చేపెట్టుకోండి. నాతో రా, ఇంకా ఫేమస్. ఎక్కడికండి? కలర్ కాంబినేషన్ మారిపోయి రూట్ ఎక్కడికో వెళ్తుంది. మన రాఘవరా, వాడికి అంత సీన్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు రాఘవ ఐ మీన్ మిస్టర్ చిరు డాన్స్ చేయబోతున్నాడు. అందరూ ముందుకొచ్చి కూర్చోండి. కమాన్ కమాన్. సూపర్, థ్యాంక్స్ అండి. డాన్స్ చేయి. నేను డాన్స్ చేయడం మాస్టర్ చూసారంటే నన్ను కొట్టి పనిలోంచి తీసేస్తారు. మాస్టర్ రావడానికి ఇంకా 1 hour పడుతుంది. 1 hour కాదు, ఇప్పుడే వచ్చేస్తారు. నేను డాన్స్ చెయ్యను. ఇప్పుడు కూడా చేస్తా. గుడ్. కానీ ఒకటి, నేను పని చేస్తున్నట్టే డాన్స్ చేస్తా. అప్పుడే మాస్టర్ వచ్చినా అడ్జస్ట్ అయిపోద్ది. సరే. ఇంకొకటి, మా అన్నయ్య చిరుగారు సాంగ్ వేస్తే చేస్తా. ఏ సినిమా? రిచావుడు రుప్పుతే రామస్తానా. ఓకే, అది వెస్టర్న్ సాంగ్ రా, నీకు ఫోక్ డాన్సే కదా వచ్చు. ఓకే కాదన్నా, వెస్టర్న్ కూడా ఆడతాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడన్నా. చూడండి. వెరీ గుడ్ రా, బ్రహ్మాండంగా చేశారు. హాయ్ రాఘవ. సారీ ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. డాన్స్ క్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్స్ తర్వాత నేను కూడా డెఫినెట్ గా వస్తాను. వస్తారా? నిజంగా వస్తారా? వస్తారు. సరే, చిన్న గిఫ్ట్. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. రాఘవ, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. బాయ్.
అయ్యో అయ్యో అలా బొమ్మను చూడడం కాదురా, ఆ అమ్మాయి నీకోసం ఎన్నిసార్లు వచ్చింది. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎలా చెప్పండి రా? వెళ్ళి బర్త్డే అని పిలువు. పోయిన వారమే కదరా నా బర్త్డే అయిపోయింది. అవును, నువ్వు వెళ్ళి చెప్పగానే అమ్మాయి నీ బర్త్ సర్టిఫికేట్ అడుగుద్ది. జోక్ బాగుందిరా. అయ్యో వెళ్ళి ఫోన్ చేస్తావా లేదా? హలో, నేను రాఘవని. హాయ్ రాఘవా. చెప్పు చెప్పు, ఏంటి? ఏం లేదు, రేపు నా పుట్టినరోజు అండి. నీ బర్త్డేయా? ముందు చెప్పలేదేంటి? సరే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. ఏ రాఘవ, నీ బర్త్డేకి నేనే ట్రీట్ ఇస్తా. పిజ్జా హట్ కి రా, మర్చిపోకు. హలో హలో, నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చాలా ఎక్కువ చేస్తున్నావు పాపం. పదవే. అక్కడ చూడు, టెన్షన్ టెన్షన్ గా ఉంది. రేపు వస్తాడు పిజ్జా హట్ కి. మనం ప్రాక్టీస్ చేయడానికి ఎంత పెద్ద ప్లేసో. తొందరగా కానీ రాఘవ, నేను మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్ ఏ మీటింగ్? యోగా మీటింగ్. బామ్మగారు ఇట్రండి. రే, శృతి ఇంకా రాలేదురా. వస్తుంది లేరా, పర్లేదు, మీరు కట్ చేయండి. ఆహా రాఘవ, నీ డాన్స్ స్కూల్ సక్సెస్. ఎలాగా? ఓపెనింగ్ ఊపేట. పిల్లలు డాన్స్ చేస్తారు, ఒకసారి చూడండి. అలాగే రెడీయా? రెడీ. ఒక నిమిషం. మన రాఘవ్ హీరో అయిపోయాడు రా. ఏం జరిగిందిరా? ఇవాళ డాన్స్ క్లాస్ కి ఒక కొత్త అమ్మాయి వచ్చిందిరా. అన్నా, పెద్దవాళ్ళం సీక్రెట్ మాట్లాడుకుంటాం. చిన్నోడు సైడ్కి వెళ్ళనా? ఆ అమ్మాయి డాన్స్ ఆడుతోందిరా. దీనికే బ్యా ఏంట్రా? ఆ అమ్మాయి ఆడుతున్నప్పుడు జిప్పు జపక్కన ఉండిపోయిందిరా. అయ్యో, తర్వాత ఆ అమ్మాయిని మనోడు అమ్మాయిని పట్టుకుని ఆ జిప్పుని జపక్కనేసా. దేనికిరా వేశాడు? అదేరా నాకు అర్థం కాలేదు. తర్వాతే అర్థమైంది. ఆ అమ్మాయి మనోడికి ఒకే లవ్స్. లవ్స్ అంట, లవ్స్ కథలు చెప్తున్నాడు. రే, ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నేను నుంచుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉంటాం. లవ్ అంట, లవ్. లవ్ కి కలర్ రేంజ్ అంత లేదమ్మా. కావాలంటే చూడు, రేపు ఆ అమ్మాయి వచ్చి నీతో మాట్లాడకపోతే నా పేరే మార్చుకుంటా. మాస్టర్, మీరు చేసినట్టే చేసి ఫైనల్స్కి వచ్చాం. ఫైనల్స్ లో కూడా మేమే గెలవాలి. రే, ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. అందరూ మెచ్చుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటే ఇంకా హ్యాపీగా ఉండేదిరా. శృతి రా, ఫోన్ చేసి కనుక్కోరా, డాన్స్ చూసిందేమో. అడగరా, ఫోన్ చేసి డాన్స్ చూసావా అని. అక్కడ అమ్మాయి డాన్స్ చూసానని చెప్తుంది, నువ్వు ఇక్కడ అంటావు. అక్కడ అమ్మాయి ఫోన్ పెట్టేస్తుంది, ఇక్కడ నువ్వు ఫోన్ పెట్టే. సూపర్ రా, చాలా బాగుంది. సూపర్. చెప్పు తీసి కొడతా రాస్కెల్. రే, నేనేం చేశాను రా? నువ్వేం చేయట్లేదురా, అదే మా కర్మ. రే, ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పరా. అందరికి నేను తేలికైపోయాను కదా, ఇప్పుడే ఫోన్ చేస్తా. చెయ్యి. నెంబర్ కొట్టబోతున్నా. కొట్టు. ఏరా ఫోన్ రా. ఎవరు? ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందిరా. మాట్లాడు. హలో. ఏ రాఘవ, నేను శృతిని మాట్లాడుతున్నాను. నేను శృతి ఇచ్చి రాఘవన్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడమని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనా రోడ్డు మీద కాదు, ఫ్లాట్ లో ఉన్నాను. అయ్యో, ఇది ఫోన్ లో మాట్లాడే విషయం కాదు రాఘవ. ఈ రోజు ఈవినింగ్ 7 o'clock కి మీ ఫ్లాట్స్ కి వచ్చి అక్కడ చెప్తాను, ఓకేనా? బాయ్. ఏంట్రా? ఆ అమ్మాయి ఇక్కడికి 7 o'clock వస్తానందిరా. వచ్చి ఐ లవ్ యూ చెప్పబోతోంది. దానికి ఎందుకు డల్ గా ఉన్నాడు?